మన ఇంట్లో పిల్లలకి చేతులారా మనమే ఆరోగ్యం పాడు చేస్తున్నాం. ఎలా అంటారా? ఐస్ క్రీమ్స్, బిస్కెట్స్, లేస్ అండ్ కేక్స్ ఇట్లవన్నీ ఇచ్చేసి సగం ఆరోగ్యంగా లేకపోవడానికి కారణం కూడా ఇంట్లో వాళ్ళే. వాళ్ళకి మనం ఇస్తే కానీ తినరు కదా! ఐస్ క్రీమ్స్ మెయిన్ సమ్మర్‌లో ఎక్కువ ఇవ్వచ్చులే ఏం కాదు ఎండాకాలం అనుకుంటాము. కానీ వాళ్ళ బాడీ అస్సలు సపోర్ట్ చేయదనమాట. ఇయ్యకూడదు. మా కన్నయ్యకి ఊపిరితిత్తుల్లో నెమ్ము అనేది ఎక్కువ అయిపోయింది. ఐస్ క్రీమ్స్ చాలా తినేసాడనమాట సమ్మర్‌లో. ఇంకా వాడికి నిమోనియా అని చెప్పారనమాట. 1 మంత్ బెడ్ రెస్ట్‌లోనే ఉన్నాడు. 1 మంత్ మేము హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యి ఉన్నామనమాట. ఈ చిన్న చిన్న పొరపాట్ల వల్ల, మనము తెలిసి కూడా చేసే పొరపాట్ల వల్ల. నిజంగా అయితే మేము చాలా ఫీల్ అయ్యాము. ఇంకొక విషయం ఏంటంటే మా వాడికి 3 ఇయర్స్ అయినా కూడా మేము బుడ్డి పాలు ఇచ్చేవాళ్ళము. దానివల్ల ఇన్ఫెక్షన్స్ ఇంకా ఎక్కువైనాయని చెప్పారు. నిజంగా డాక్టర్లు కూడా చాలా తిట్టారనమాట ఇయ్యకూడదు అనేసి. అనంతపురని, తిరుపతని ఎక్కడెక్కడో తిరిగాము. ఫైనల్‌గా తిరుపతిలో బాగా అయిపోయిందనమాట నాకు అన్నయ్యకి. ఒక 1 వీక్ ఫుల్ ఫీవర్. వాడు కొంచెం స్ట్రాంగ్ కాబట్టి తట్టుకోగలిగాడు. ఇప్పుడైతే చాలా యాక్టివ్ అయిపోయాడు. మేము కూడా కొంచెం మంచిగా మంచి ఫుడ్ ఇచ్చి జాగ్రత్తగా చూసుకుంటున్నాం. అంతే ఈ వీడియో.